హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బిగినర్స్ కోసము అరిసెలు అయితే చేస్తున్నాము. ఈ అరిసెలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా సాఫ్ట్గా ఈజీగా 1-2 రోజుల్లో తినేయడం కోసమే నేను ప్రిపేర్ చేశాను. వీటిని అనుకోకుండా చేశానండి వీడియో కూడా. నేనైతే రైస్ కోసమని బియ్యం నానబోస్తున్నాను. ఆ బియ్యం ఏదో రీజన్ వల్ల రైస్ అయితే చేయలేకపోయాను. ఆ బియ్యంతో ఈ అరిసెలు చేస్తున్నాను. బిగినర్స్ ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ విధంగా తక్కువ క్వాంటిటీతో చేసి ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఈ బియ్యాన్ని అయితే నేను 1 డే బిఫోర్ నానబెట్టేసుకున్నాను. ఆ బియ్యాన్ని ఇప్పుడు నీళ్ళని వార్చేసి అలా వడిగినలోకి అయితే వేసుకున్నాను. ఇవి మనకు 1 కప్పు ఉన్నాయండి. కరెక్ట్గా ఆ కప్పుతో 1 కప్పు ఉన్నాయి. ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు మిక్సీ వేసేసుకొని మెత్తగా పిండిని అయితే చేసుకోవాలి. ఇలా చేసుకొని బాగా జల్లించుకొని మెత్తగా పెట్టుకోవాలి. తడి ఆరకుండా పిండి అయితే ఒత్తుతూ జల్లించుకోవాలండి. అలా ఒత్తేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాకం పట్టుకుందాము. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఒక పావు కప్పు వరకు, పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి. ఇలా పాకం పట్టుకునేటప్పుడు మధ్యలో పాకం వచ్చిందా రాలేదని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే పాకం బాగా అయింది కదా, పొంగుతూ వస్తుంది కదా. ఈ టైంలో మనం ఒకసారి చెక్ చేసుకుందాము రెడీ అయిందా లేదని. చూడండి పాకం అయితే మనము నీళ్ళలో వేసి 1 సెకండ్ తర్వాత పట్టుకుంటే అలా మెత్తగా మనం ఎటువైపు టర్న్ చేస్తే అటువైపు మనం ఎలా ఒత్తితే అలా రావాలండి. ఈజీగా షేప్ రావాలి. కానీ అలానే గట్టిగా అయితే ఉండకూడదు, మెత్తగా ఉండాలి. గట్టిగా అయితే ముదిరిపోతుంది, అరిసెలు సరిగ్గా రావు. చాలా సాఫ్ట్గా మనం ఎలా చేస్తే అలా ఆ షేప్ అయితే రావాలి. ఇప్పుడు చూడండి నేను రౌండ్ చేస్తున్నాను కదా, రౌండ్ షేప్ అయితే బాగా వచ్చింది. అలాగే సాఫ్ట్గా కూడా ఉంది. ఈ టైంలో మనము సిమ్లో పెట్టేసుకొని పిండి అయితే వేసుకుందాము. మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి పిండి ఒక్కసారి వేసేసుకొని కలిపేసుకుంటున్నాము. క్వాంటిటీ ఎక్కువ అయితే మాత్రం కలుపుకుంటూ స్లోగా వేసుకోండి, లేదంటే ఉంటగట్టేస్తుంది. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని నీట్గా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోండి. మనం స్టవ్ అలాగే వెలిగించేసి కలపడం వలన మనకి పాకం అనేది బాగా గట్టిపడి అరిసెలు అనేవి సరిగ్గా రావు. ఇదంతా కలిపేసి చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడైతే మనకు అరిసెలు కూడా ఈజీగా చేసుకోవడానికి పిండి కరెక్ట్గా వచ్చింది. అరిసెలు కూడా నేనైతే ఇప్పుడే చేసేస్తున్నాను కొద్దిగా కాబట్టి. ఇలా ఒక ఆయిల్ పేపర్ తీసేసుకొని కొద్దిగా నెయ్యి రాసేసి ఇలా రౌండ్గా ఒత్తేసుకోండి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకొని మనం ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అరిసెలు ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసేసుకోండి. నేనైతే ఇవి ముందుగా అనుకుని చేసినవి కాదండి, అప్పటికప్పుడు ఆయిల్ కూడా నేను ఫ్రెష్ ఆయిల్ ఏం పెట్టుకోలేదు. మార్నింగ్ వడియాలు వేసిన ఆయిల్ ఉంటే అదే ఆయిల్లో పెట్టేసి ఫ్రై చేస్తాను. చూడండి పొంగుతూ ఎలా వేగుతున్నాయో. ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకొని ఈ అరిసెలు అనేవి కాలిన తర్వాత తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఒత్తేసేయండి. ఒత్తేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఇంకోటి అయితే వేసుకుందాము. నేనైతే ఇక్కడ చిన్న సైజులో చేశానండి పిల్లల కోసమని. చిన్నగా పల్సగా చేశాను, అయినా కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇలా వేసుకొని అన్నీ కాల్చుకోవడమేనండి. ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలకి అప్పుడప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇవి పెద్దవి అయితే పిల్లలు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చిన్నగా చేయడం వల్ల పిల్లలు కూడా బాగా తినేస్తారండి. కాబట్టి నేను చిన్నగా చేసుకున్నాను. ఇలా అన్నిటినీ కాల్చుకుందాం మనం. ఇది మనం 1 కేజీ బియ్యం తీసుకున్నట్టయితే 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి తురుము అలాగే నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అప్పటికప్పుడు అనుకోకుండా చేశాను కాబట్టి అవన్నీ ఏవి చేసుకోలేదు. పైగా లేట్ అవుతుంది, నైట్ చేశాను.
డైరెక్ట్గా ఊరికే పాకం పట్టేసి వేసేసుకున్నాను. చూడండి పొంగుతూ ఎలా వచ్చిందో. చూడండి చాలా బాగా వచ్చినాయి. చాలా పలచగా చేశాను నేనైతే, మందంగా చేస్తే ఇంకా బాగా పొంగేవి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం అన్నీ రెడీ అయిపోయినాయి అరిసెలు అనేవి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి పలచగా ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చిట్టి అరిసెలు అండి ఇవి. ఈ చిట్టి అరిసెలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ రూపంలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా వంటలు కావాలనిపిస్తే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.